వనపర్తి జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడనుకున్న వ్యక్తి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా లేచి కూర్చోవడంతో అంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెన్నంటి ఉన్న రమేష్ ఆయనపై అభిమానంతో తన ఛాతిపై నిరంజన్ రెడ్డి పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. అయితే గత కొంతకాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న రమేష్ ఇటీవలి పీర్లగుట్ట డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉంటున్న తన బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురైన రమేష్ ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు ఆయన అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. కాగా తన అభిమాని చనిపోయాడన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చివరి చూపు కోసం రమేష్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా రమేష్ ఛాతిపై ఉన్న తన పచ్చబొట్టును చూపిస్తూ కుటుంబ సభ్యులు రోధించారు. అయితే ఆ పచ్చబొట్టును చూస్తున్న క్రమంలో రమేష్ ఊపిరి పీల్చుకుంటున్నట్టు గమనించిన నిరంజన్ రెడ్డి వెంటనే రమేష్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు నిమ్స్కు తరలించి అతని ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం రమేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తన అభిమాన నేత పచ్చబొట్టే తనను కాపాడిందని రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు వజ్రాల రమేష్. పీర్లగుట్ట డబుల్ బెడ్రూమ్ దగ్గర నిన్న తైలం రమేష్ చనిపోయిందని చెప్పి సమాచారం ఇచ్చిండ్రు నాకు. అక్కడ డబుల్ బెడ్రూమ్లో ఉన్న వాసులు నేను కూడా అక్కడనే ఉంటా. రమేష్ చనిపోయిందని చెప్పి వాళ్ళ చుట్టాలందరూ ఏడుస్తున్నారు. టెంట్లు, కుర్చీలు, అదేవిధంగా దాన సంస్కారాలకు కట్టెలకు కార్తీకం చేయడానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళ చుట్టాలు వచ్చారు. మొత్తము అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత లాస్ట్ చివరి రోజు అక్కడ పోయి చూసినమ్మడే ఆ తైలం రమేష్కి గుండె పైన ఎదల పైన అవతల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్వి ఫోటోలు ఉండడం వలన నేను చూసి సార్కి ముందే ఎమ్మడే పోయి సార్ సమాచారం ఇచ్చిన ఎమ్మడే సార్ వచ్చి అక్కడ స్పందించి అక్కడ పరమానించి అక్కడ చూసి రమేష్ తైలం రమేష్ని పిలిచి ఒక 8 సార్లు 10 సార్లు పిలిచిన తర్వాత ఒక మంచి కళ్ళిండు, మంచి బతికే ఉన్నాడు, చనిపోలేదు అని చెప్పి అంబులెన్స్ ఫోన్ చేస్తే మంచిరెడ్డి అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసిండు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఆయన మా ప్రజెంట్ ఏరియా హాస్పిటల్ వనపర్తి ఏరియా హాస్పిటల్ అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ సరైన వైద్యం లేదని చెప్పి మహబూబ్నగర్ పంపించారు. మహబూబ్నగర్లో ఒక సగం వైద్యం లేదని చెప్పి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. మంచి కోలుకున్నాడు. హాస్పిటల్లో గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి, మంచిగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. నేను ఇందాకనే ఫోన్ చేసిన నిరంజన్ సార్ ఒక నేను నా వల్ల ఇట్లా చెప్పినని చెప్పి ధన్యవాదాలు చెప్పినని చెప్పి చెప్పమని చెప్పి ఒక తెలియజేశాడు.